డేటా స్ట్రక్చర్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోకుండా మీరు ఏ ఇంటర్వ్యూని క్రాక్ చేయలేరు. ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేరు. డేటా స్ట్రక్చర్స్ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు బిగ్ ఓ నొటేషన్ గురించి తెలుసుకోవాలి. అసలు బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి? బిగ్ ఓ నొటేషన్ గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్! నా పేరు భానుప్రకాష్. నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ డెవలపర్‌ని. ఈ వీడియోలో నేను మీకు బిగ్ ఓ నొటేషన్ గురించి పూర్తిగా చెప్తాను. బిగ్ ఓ నొటేషన్ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఒక 3 థింగ్స్ గురించి పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి వై వి నీడ్ బిగ్ ఓ నొటేషన్. అసలు బిగ్ ఓ నొటేషన్ మనకెందుకు అవసరం? వి నీడ్ బిగ్ ఓ నొటేషన్ ఇన్ ఆర్డర్ టు కాలిక్యులేట్ ఆర్ మెజర్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆర్ స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే బిగ్ ఓ నొటేషన్ అనేది మ్యాథమెటికల్ మెజర్ ఫర్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. ఈ రెండింటిని మెజర్ చేసే ఒక మ్యాథమెటికల్ మెజరే బిగ్ ఓ నొటేషన్. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ రాశారనుకోండి. ఆ ప్రోగ్రామ్ రన్ కానిక లేకుంటే ఎగ్జిక్యూట్ కానిక ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైంనే టైమ్ కాంప్లెక్సిటీ అంటారు. మీరు రాసిన ప్రోగ్రామ్ ఒక స్టోరేజ్‌లో అంటే మెమరీలో సేవ్ అవుతుంది కదా! ఈ సేవ్ అయిన స్పేస్‌నే స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. దాన్నే బిగ్ ఓ నొటేషన్ అంటారు. ఇప్పుడు ఈ బిగ్ ఓ నొటేషన్ గురించి మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ రాశారనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది సమ్ ఇస్తుంది. నేను ఒక ఎన్ వాల్యూ ఇస్తాను. ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఐ ఇన్. ఇది నేను రాసిన ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీ తెలుసుకోవాలంటే ఎలా? ఈ ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీ తెలుసుకోవాలంటే ఎలా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తాను. n ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది? 0 ప్లస్ 1 ప్లస్ 2 అవుట్పుట్ వచ్చేసి 3 ఇస్తుంది. అంటే ఇక్కడ మనకి అది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 2 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను 100 ఇచ్చాను అనుకోండి. 100 ఇచ్చినప్పుడు అది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే కదా! 100 టైమ్స్ ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నా ఇన్పుట్ వాల్యూ అంటే నా ఇన్పుట్ ఎన్ వాల్యూ పెరిగే కొద్దీ నా ఎగ్జిక్యూషన్ టైం కూడా పెరుగుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ టైం పెరుగుతుంది. దాంతోపాటు ఎగ్జిక్యూషన్ స్టెప్స్ కూడా పెరుగుతున్నాయి. అంతే కదా! ఎగ్జిక్యూషన్ స్టెప్స్ పెరుగుతున్నాయి. అంతే కదా! ఎగ్జిక్యూషన్ స్టెప్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి. ఈ లూప్ అనేది 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే లూప్ 100 టైమ్స్ రిపీట్ అవుతుందో నా ఎగ్జిక్యూషన్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏమి? ఇక్కడ చూడండి, ఇది టైం అనుకోండి. ఇది ఇన్పుట్ సైజ్ n అనుకోండి. ఎప్పుడైతే నా ఎగ్జిక్యూషన్ ఇన్పుట్ సైజ్ పెరుగుతుందో నా టైం కూడా పెరుగుతుంది. ఇది ఇలా లీనియర్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటారు. ఈ లీనియర్ టైం కాంప్లెక్సిటీని ఎలా మెజర్ చేస్తారు? బిగ్ ఓ ఆఫ్ n. చూడండి, బిగ్ ఓ నొటేషన్ వచ్చేసి ద మ్యాథమెటికల్ వే టు మెజర్ ద టైం కాంప్లెక్సిటీ యాజ్ ఇన్పుట్ సైజ్ గ్రోస్. అంటే ఇన్పుట్ సైజ్ అనేది పెరిగే కొద్దీ టైం కాంప్లెక్సిటీస్ మెజర్ చేయనిక వాడేదే బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఆర్ బిగ్ ఓ. ఇట్ ఈస్ అన్ మ్యాథమెటికల్ మెజర్. ఇప్పుడు మీకు బిగ్ ఓ గురించి పూర్తిగా అర్థమైంది. ఇది బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది లీనియర్ టైం కాంప్లెక్సిటీ. ఇలా లీనియర్ టైం కాంప్లెక్సిటీ ఒకటే ఉంటుందా అంటే లేదు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ అనేవి ఉంటాయి. ఈ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఏవి, వాటిని ఎలా వాడాలి, వాటి గురించి ఒకసారి చెప్తాం. టైప్స్ ఆఫ్ బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీస్. ఇక్కడ నేను మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ చెప్తున్నాను. బిగ్ ఓ నొటేషన్ టైం కాంప్లెక్సిటీస్. బట్ ఈ 4 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కానీ ఈ 4 అనేవి ఇంపార్టెంట్ కాబట్టి నేను వీటి గురించే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. ఈ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఈ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీలో మీరు ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్దగా ఉన్నా టైం అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అనమాట. ఈ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ యొక్క గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది టైమ్,
కదా, ఇది ఇన్పుట్ సైజ్ అండి. ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇన్పుట్ సైజ్ ఎంత పెరిగినా టైం అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, అంటే ఆ ప్రోగ్రామ్ అనేది కాన్స్టాంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కాన్స్టాంట్ టైం కాంప్లెక్సిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే బిగ్ ఓ ఆఫ్ 1 అని రిప్రజెంట్ చేస్తారు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి లీనియర్ టైం కాంప్లెక్సిటీ. థర్డ్ వన్ వచ్చేసి లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు సెకండ్ వన్ గురించి చూద్దాం. సెకండ్ వన్ లీనియర్ టైం కాంప్లెక్సిటీస్ గురించి నేను ఇందాకనే చెప్పాను మీకు. లీనియర్ టైం కాంప్లెక్సిటీ అనేది ఏం చేస్తుంది, ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతుంది అనమాట. ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతుంది. ఈ లీనియర్ టైం కాంప్లెక్సిటీని రిప్రజెంట్ చేస్తామంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఇది లీనియర్ టైం కాంప్లెక్సిటీ. థర్డ్ వన్ వచ్చేసి ఏది, లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ. లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ. ఈ లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంటుందంటే ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ స్టార్టింగ్ పెరుగుతుంది, కానీ ఎప్పుడైతే ఇన్పుట్ సైజ్ పెరుగుతూ వస్తుందో టైం అనేది కాన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. అంత మైనర్ చేంజెస్ ఉంటాయి, కాన్స్టెంట్ అయిపోతుంది. దీన్ని లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ అంటారు. దీన్ని బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. దీని తర్వాత ఫైనల్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ. ఈ క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్టార్టింగ్ మీకు అది తక్కువనే ఉండొచ్చు, కానీ యాజ్ ఇన్పుట్ సైజ్ గ్రోస్ టైం అనేది డ్రాస్టిక్గా పెరుగుతుంది, చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. వీటన్నిటితో బిగ్ ఓ ఆఫ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ 1, వీటన్నిటితో కంపేర్ చేస్తే టైం అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్కి ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు దీన్ని ఏమంటారంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఇది క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ. ఇది 4 మెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీస్. ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్, బిగ్ ఓ ఆఫ్ 1. ఈ బిగ్ ఓ ఆఫ్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీ. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా లేకుంటే ఏ అల్గారిథం రాసినా వాటిని బిగ్ ఓ ఆఫ్ 1 దగ్గరికి తీసుకురానిక ట్రై చేయాలన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్. ఇక్కడ చూడండి, బిగ్ ఓ ఆఫ్ 1 అనేది స్టార్టింగ్ నుంచి కాన్స్టాంట్గానే ఉంటుంది, బట్ బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ అనేది స్టార్టింగ్ నుంచి కొద్దిగా పెరుగుతుంది, బట్ ఇన్పుట్ సైజ్ అనేది పెరిగే కొద్దీ అది కాన్స్టాంట్ అయిపోతుంది అనమాట. అందుకే మీరు రాసే ప్రోగ్రామ్ అనేది మీరు బిగ్ ఓ ఆఫ్ 1ని అచీవ్ చేయలేకుంటే బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ని అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఆర్ బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీ. ఫైనల్ వన్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్లో ఏమంటే బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్ వరకే తీసుకొని అంటే బిగ్ ఓ ఆఫ్ 1, బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఈ రెండిట్లో మీరు టైం కాంప్లెక్సిటీ ఇంటర్వ్యూలో తీసుకొస్తే కంపల్సరీ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఇది కాకుండా ఇంకొక టైం కాంప్లెక్సిటీ ఉంటుంది బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఇవన్నీ అవాయిడబుల్ టైం కాంప్లెక్సిటీస్ అనమాట. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ ఎన్ 1 వరకు తీసుకొని ట్రై చేయాలి. బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఏమవుతుందంటే ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతుంది. ఇది థర్డ్, లేకుంటే ఇదే ఫైనల్ టైం కాంప్లెక్సిటీ వీ వాంట్ టు అచీవ్ ఇన్ ఇంటర్వ్యూ. మనకు ఇంటర్వ్యూ పర్పస్లో థర్డ్ ఫైనల్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ ఎన్. సెకండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ లాగ్ ఎన్. ఫస్ట్ వన్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ 1. ఇప్పుడు మీకు ఈ బిగ్ ఓ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఇన్ బిగ్ ఓ తెలిసింది, అర్థమైంది. దాని తర్వాత ఈ బిగ్ ఓ ఆఫ్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, థర్డ్ వన్ వచ్చేసి హౌ డూ వీ క్యాలిక్యులేట్ ద టైం కాంప్లెక్సిటీ అండ్ బిగ్ ఓ, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా దీనికి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటికల్ వే, అది థియరిటికల్ వే ఆర్ మ్యాథమెటికల్ వే. ప్రాక్టికల్ కాకుండా థియరీ మనం ఎక్కువ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ వాడతారు. ఇది మెథడ్ వచ్చేసి మ్యాథమెటికల్ వే. కానీ ప్రాక్టికల్గా యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు
ఎక్కువ ఈ ప్రాక్టికల్ వేనే యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది, ప్రోగ్రామాటిక్ వే ఆర్ ప్రాక్టికల్ వే. ఈ మ్యాథమెటికల్ వేకి ప్రోగ్రామాటిక్ వేకి తేడా ఏముండదు, అంటే రెండు అండర్లైన్ కాన్సెప్ట్ ఒకటే, బట్ స్టెప్స్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇందులో మనం ఫార్ములాస్ దాంతోపాటు ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం, బట్ ఇందులో స్టెప్స్ మాత్రమే యూజ్ చేస్తాం, డైరెక్ట్ అప్లికబుల్ ఉంటుంది అనమాట. ఈ రెండు సేమ్, రెండు అండర్లైన్ ప్రాసెస్ ఒకటే సేమ్, బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, సింపుల్ వే అనమాట, తొందరగా ఈజీగా క్యాలిక్యులేట్ చేయనిక. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయనిక, 2 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఏది బిగ్ ఓ నోటేషన్ని, బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీ నోటేషన్ క్యాలిక్యులేట్ 2 సింపుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఫైండ్ ద ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ టర్మ్. చెప్తాను నేను మీకు, ఫైండ్ ద ఫాస్ట్ ఇంక్రీజింగ్ టర్మ్. స్టెప్ 2 వచ్చేసి రిమూవ్ ద కోఎఫిషియంట్ ఇన్ దట్ టర్మ్. ఇది ఈ 2 స్టెప్స్ అనమాట. ఈ 2 స్టెప్స్ని ఎలా అప్లికబుల్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి, సింపుల్ ప్రోగ్రామే ఇందాక రాసింది. డెఫ్ ఇప్పుడు ఇది ఒక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్ కదా. ఈ ఫస్ట్ లైన్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే, ఈ ఫస్ట్ లైన్ని డిఫైన్ చేయనిక బిగ్ ఓ ఆఫ్ 1 అంతే కదా, కాన్స్టెంట్, అంత సింపుల్. ఇక్కడ ఇటరేషన్స్ ఏం లేవు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ వాల్యూ మాత్రమే అసైన్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా, ఈ లైన్ యొక్క టైం కాంప్లెక్స్ కూడా బిగ్ ఓ ఆఫ్ 1. ఇక్కడ చూడండి, ఈ ఫర్ లూప్ అనేది n టైమ్స్ తిరుగుతుంది కాబట్టి ఇది n అనుకోండి. ఇది బిగ్ ఓ ఆఫ్ 1, ఇది కూడా బిగ్ ఓ ఆఫ్ 1. ఈ లాస్ట్ అనేది అసైన్ చేస్తుంది, ఇది కూడా బిగ్ ఓ ఆఫ్ 1. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇక్కడ చూడండి, వీటన్నిటిని ప్లస్ చేస్తాను. బిగ్ ఓ ఆఫ్ 1 ప్లస్ బిగ్ ఓ ఆఫ్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఈ బిగ్ ఓ ఆఫ్ 1 అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది అంతే కదా, లూప్ అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది. n ఇంటూ బిగ్ ఓ ఆఫ్ 1 ప్లస్ బిగ్ ఓ ఆఫ్ 1. ఇప్పుడు 1 2 3 3 బిగ్ ఓ ఆఫ్ 1 ప్లస్ n ఇంటూ బిగ్ ఓ ఆఫ్ 1, n ఇంటూ బిగ్ ఓ ఆఫ్ 1 అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, బిగ్ ఓ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు k తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 3k ప్లస్ n ఇంటూ k. ఫస్ట్ ఏమైందంటే ఫైండ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్. ఇక్కడ ఎన్ వాల్యూ అంటే ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్లో ఏది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ అంటే మీరు ఏం చెప్తారు, ఇది కాన్స్టెంట్, k అనేది కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్. ఇక్కడ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ వచ్చేసి ఇది ఏది, ఎన్కే. ఎన్ వాల్యూ ఎంతైతే పెరుగుతుంటుందో ఈ వాల్యూ కూడా అంతే పెరుగుతుంది, కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ వచ్చేసి ఎన్కే. ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏది అంటే, రిమూవ్ ద సెలెక్ట్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైండ్ ద ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ టర్మ్. ఫాస్టెస్ట్ ఇంక్రీజింగ్ టర్మ్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ టర్మ్ వచ్చేసి ఎన్కే, కాబట్టి నేను ఇక్కడ ఎన్కేని తీసుకుంటున్నాను. మనకు వచ్చిన ఈక్వేషన్ వచ్చేసి 3k ప్లస్ ఎన్కే. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ వచ్చేసి ఎన్కే, నేను ఎన్కే ఈక్వల్ టు 0 చేస్తున్నాను. రిమూవ్ ద కోఎఫిషియంట్, సెకండ్ స్టెప్. కోఎఫిషియంట్ని రిమూవ్ చేసేయాలి, ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ని రిమూవ్ చేస్తారు. మిగిలింది మనకి ఏది, ఎన్ మాత్రమే మిగులుతుంది. ఈ ఎన్ మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్, ఇది టైం కాంప్లెక్సిటీ. ఇది మన బిగ్ ఓ, మన ప్రోగ్రామ్ యొక్క బిగ్ ఓ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఇలా మీరు ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది లీనియర్ టైం కాంప్లెక్సిటీ, ఇలా పెరుగుతూనే ఉంటుంది. సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మొత్తం 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, బిగ్ ఓ ఆఫ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ 1, దాంతోపాటు బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఈ మూడింటిని చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 10. మీరు గమనిస్తే ఇక్కడ నేను ఒక కోడ్ రాస్తాను, డెఫ్ డిస్ప్లే. ఇది ఈ ఫంక్షన్ ఏం చేయదు, జస్ట్ ప్రింట్
ఏ అని ప్రింట్ చేస్తుంది. ఈ ఏ అని ప్రింట్ చేయనిక దీనికి ఎంత టైం పడుతుంది? బిగ్ ఓ ఆఫ్ 1 అంతే కదా. ఇక్కడ నేనేమి ఇన్పుట్స్ ఏమి ఇస్తలేదు. ఇన్పుట్స్ దీనికి ఏం సంబంధం లేదు. జస్ట్ ప్రింట్ ఏని మాత్రమే ప్రింట్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్స్, ఈ ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ 1. ఇది బిగ్ ఓ ఆఫ్ 1 గురించి. బిగ్ ఓ ఆఫ్ 1 తర్వాత మీకు నెక్స్ట్ ఉండేది ఏది? బిగ్ ఓ ఆఫ్ ఎన్. బిగ్ ఓ ఆఫ్ ఎన్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, n ఈజ్ ఈక్వల్ టు 10 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ z. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏది అంటే, ఈ ఎన్ వాల్యూ ఎంతైతే చేంజ్ అవుతుందో అన్నిసార్లు లూప్ కూడా రిపీట్ అవుతుంటుంది. కాబట్టి ఈ ఎన్ వాల్యూకి ఎంత ఉండొచ్చు టైం కాంప్లెక్సిటీ? బిగ్ ఓ ఆఫ్ 1 ప్లస్ దాని తర్వాత ఈ లూప్కి టైం కాంప్లెక్సిటీ ఎంత ఉండొచ్చు? n ఇంటూ బిగ్ ఓ ఆఫ్ 1 అంతే కదా. ప్లస్ ఈ ఇది మన టైం కాంప్లెక్సిటీ కదా, అంతే కదా. నెక్స్ట్ ఏ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఈ ఈక్వేషన్కి నేను టైం కాంప్లెక్సిటీని ఫైండ్ చేస్తాను. ఈ ఈక్వేషన్కి టైం కాంప్లెక్సిటీ ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ 1 అనేది నేను కే అని అనుకుంటే కే ప్లస్ ఎన్ ఇంటూ కే అవుతుంది. దీంట్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ ఏది? ఎన్కే అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్. దాని తర్వాత ఏది? కే తీసేస్తాను, n ఈక్వల్ టు మిగులుతుంది. ఇది బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఈ మిగిలిన దాన్ని బిగ్ ఓ ఆఫ్ ఎన్లో రాస్తాం. బిగ్ ఓ ఆఫ్ అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ అని అర్థం. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చూడండి ఎలా ఉంది. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n for j in range of n సంథింగ్ ఏదో ఒకటి, ఎగ్జాంపుల్ x is equal to y plus z. ఇది నా ప్రోగ్రామ్ అనుకోండి. ఇప్పుడు గమనియండి, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత? బిగ్ ఓ ఆఫ్ ఎన్. అది టైం ఎందుకు బిగ్ ఓ ఆఫ్ ఎన్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 10 అని అసైన్ చేస్తాం అంతే. సింపుల్ అసైన్మెంట్కి బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్, ఇది దీని యొక్క కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? n సార్లు. అంటే ఈ ఎన్ అనేది దీని యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి బిగ్ ఓ ఆఫ్ 1. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ z కదా. ఇప్పుడు బిగ్ ఓ ఆఫ్ 1. ఇప్పుడు మీరు దీనికి టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే బిగ్ ఓ ఆఫ్ 1 ప్లస్ n ఇంటూ బిగ్ ఓ ఆఫ్ 1. n ఇంటూ n ఎంత? n స్క్వేర్ ఇంటూ బిగ్ ఓ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ ఏది? n స్క్వేర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ కదా. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏది? ఈ కాన్స్టెంట్ని కోఎఫిషియెంట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనకు వచ్చేది n స్క్వేర్. బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్. ఎందుకు మీరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ మాత్రమే తీసుకోమంటున్నారు, కాన్స్టెంట్స్ ఎందుకు అంటున్నారు అంటే బిగ్ ఓ నోటేషన్లోనే ఉంది. బిగ్ ఓ యొక్క డెఫినేషన్ ఏంటంటే మెజరింగ్ ద వరస్ట్ కేస్ సినారియో ఆఫ్ టైం కాంప్లెక్సిటీ. బిగ్ ఓ అనేది వరస్ట్ కేస్ మాత్రమే చెక్ చేస్తుంది. వరస్ట్ కేస్లో ఏమవుతుందంటే మనము ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఎక్కువ ఉన్నట్లు మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఇన్పుట్ అనేది ఎక్కువ ఉన్నట్లు అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమైతే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ మాత్రమే తీసుకుంటాం అనమాట. అందుకే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టర్మ్ యొక్క తీసుకొని దాని యొక్క కోఎఫిషియెంట్ని రిమూవ్ చేసి వచ్చిన టైం కాంప్లెక్సిటీనే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇవి బిగ్ ఓ నోటేషన్ గురించి. బిగ్ ఓ నోటేషన్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ మొత్తం ఒకసారి పూర్తిగా చూసుకుంటే బిగ్ ఓ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది వై వీ నీడ్ బిగ్ ఓ నోటేషన్. అసలు బిగ్ ఓ నోటేషన్ ఎందుకు వాడతాము? వి యూజ్ బిగ్ ఓ నోటేషన్. ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ మెజర్ టు క్యాలిక్యులేట్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఇట్ ఈస్ అ కంప్యూటేషనల్ వే
or computational way to show the runtime of the program is called time complexity. Total amount space required by a main program to store in the memory is called space complexity అనమాట. ఈ స్పేస్ కాంప్లెక్సిటీని, టైం కాంప్లెక్సిటీని మనము బిగ్ ఓ నొటేషన్లో ఎలా మెజర్ చేస్తాము, ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఏవి అని సెకండ్ తెలుసుకోవాలి. ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్లో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ 1, బిగ్ ఓ ఆఫ్ n, బిగ్ ఓ ఆఫ్ లాగ్ n, బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్. బిగ్ ఓ ఆఫ్ 1 అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం కాంప్లెక్సిటీ. మనం ఏ ప్రోగ్రామ్ రాసినా బిగ్ ఓ ఆఫ్ 1 మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ n, ఇది ఫైనల్ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ లాగ్ n. బిగ్ ఓ ఆఫ్ 1 అచీవ్ చేయలేనప్పుడు బిగ్ ఓ ఆఫ్ లాగ్ n అచీవ్ చేయాలి. బిగ్ ఓ ఆఫ్ లాగ్ n అచీవ్ చేయలేకుంటే బిగ్ ఓ ఆఫ్ n అచీవ్ చేయాలి. మ్యాక్సిమం దీన్ని ఇగ్నోర్ చేయడమే ట్రై చేయాలి. బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్ వరకు వెళ్ళకూడదు. మన ప్రోగ్రామ్ అనేది బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్లో ఉన్న టైం కాంప్లెక్సిటీ ఉందంటే అది ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ కాదు అని అర్థం అనమాట. హౌ డు వి క్యాలిక్యులేట్ టైం కాంప్లెక్సిటీ ఆర్ బిగ్ ఓ నొటేషన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మ్యాథమెటికల్ వే ఉంది బిగ్ ఓ నొటేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. దాంతోపాటు ప్రోగ్రామాటికల్ వే ఉంది. మ్యాథమెటికల్ వే అనేది ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. ప్రోగ్రామాటిక్ వే అనేది సింపుల్ 2 స్టెప్స్ యూజ్ చేస్తాం. రెండిట్లో అండర్లైన్ కాన్సెప్ట్ సేమ్, బట్ ప్రొసీజర్ వేరు. 2 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టెప్ 1 ఫైండ్ ద ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ టర్మ్. సెకండ్ వన్ రిమూవ్ ద కోఎఫిషియంట్ ఇన్ ద టర్మ్ అనమాట. ఇక్కడ ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ టర్మ్ వచ్చేసి ఎక్స్ అయితే ఆ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రిమూవ్ చేసినప్పుడు వచ్చేది 1, బిగ్ ఓ ఆఫ్ 1 ఇది. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇది దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ n. థర్డ్ వన్ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే ఎప్పుడైనా సరే మీకు ఫర్ లూప్ ఉండి ఒక ఫర్ లూప్ ఉంటే బిగ్ ఓ ఆఫ్ n వస్తుంది. 2 ఫర్ లూప్ లేకుండా 2 కన్నా ఎక్కువ ఫర్ లూప్ ఉంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఓ ఆఫ్ n స్క్వేర్ ఉంటుంది. ఇది టోటల్ బిగ్ ఓ నొటేషన్ గురించి, టైం కాంప్లెక్సిటీ గురించి.